అందరికీ నమస్కారం. జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్‌కు స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ఛానల్‌ను లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి. నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి. అటువంటి ఎన్నో సందేహాలకు జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం. తెలుగు సంవత్సరంలో తొలి మాసమైన చైత్రం ఎన్నో పర్వదినాలకు నెలవు. వసంత నవరాత్రులు, సీతారాముల కళ్యాణం, హనుమాన్ ఆరాధనతో పాటు మరెన్నో విశిష్టతల సమాహారం చైత్రం అంటున్నాయి పురాణాలు. మామిడాకుల తోరణాలు కట్టిన వాకిళ్లతో, ముంగిట ముత్యాల ముగ్గులతో తెలుగు సంవత్సరాదిని స్వాగతించే ఈ చైత్రంలో చేసే దేవతారాధన సకల శుభాలు కలిగిస్తుందని అంటారు. ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన ఈ మాసంలో పౌర్ణమి వరకు ప్రతిరోజు ఓ పర్వదినమే. చంద్రుడు చిత్త నక్షత్రంలో ఉండటం వల్లే ఈ మాసానికి చైత్రం అనే పేరు వస్తే, సూర్యుడు కూడా ఈ మాసంలో మొదటి రాశి అయిన మేషరాశిలోనే సంచరించటం విశేషం. ఉగాది పండుగ గురించి, అలాగే దాని విశిష్టత, అనేక విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శివోహం. గురుగారు, మీకు ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి భక్తులకి, ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. శివోహం. స్వామివారి ఆశీస్సులు. గురుగారు, అసలు ఉగాది పండుగ అంటే ఏమిటి, దాని విశిష్టత గురించి తెలియచేయండి. శివోహం. ప్రతి సంవత్సరం కూడా ఆంగ్ల సంవత్సరాది, తెలుగు సంవత్సరాది అనేటువంటి రెండు పండుగలు ఉంటూ ఉంటాయి. అయితే ఆంగ్ల సంవత్సరం అనేటటువంటిది మన సంస్కృతి కాదు. మనది ఉగాది తెలుగు సంవత్సరాదిగా మనం జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంగా ఈ సంవత్సరం మనం పిలుచుకోబోతున్నాం. అలాగే మనకి తెలుగులో ప్రభవ, విభవ నుంచి ప్రారంభం చేసుకుని 60 సంవత్సరాలు పేర్లని మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అందులో ఒకటిది ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం. ఇంక ఈ ఉగాది పండగ రోజు మొదటి రోజు ఏమిటయ్యా అంటే చైత్ర శుద్ధ పాడ్యమి, అనగా మనకి 12 మాసాలు చైత్ర నుంచి ప్రారంభం చేసుకుని ఫాల్గుణ మాసం వరకు కూడా 12 మాసాలు మనము జీవిస్తూ ఉంటాం. మరి ఈ 12 నెలలు కూడా పూర్తి చేసుకుని మళ్ళీ పునః ప్రారంభించడమే తెలుగు నూతన సంవత్సరాది చైత్ర శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతుంది. మరి ఈ సంవత్సరం మార్చి 30వ తారీఖు నుంచి మనకి ఈ యొక్క తెలుగు సంవత్సరాది ప్రారంభం. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు సంబంధించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉగాది పండుగకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు చెప్పిన ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శివోహం.